ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. దేవుడు యాకోబుతో, ఒక పురుగు వంటి స్థితిలో ఉన్న నీవు, చిన్న జనముగా ఉన్న నీవు భయపడకు, దేనికి నీవు జడియకు, సహాయము చేయవాడను నేనే. ఒక పురుగు స్థితి ఎలా ఉంటుంది? దానికి ఏమీ ప్రాముఖ్యత ఉండదు. చేతితో చంపివేయవచ్చు, కాలితో నిలిమివేయవచ్చు. ఒక పురుగులాగా బలహీనంగా ఉన్న యాకోబును ఒక పదునైన పళ్ళు కలిగిన ఒక గొప్ప పరికరంగా నిన్ను నియమించుకుంటాను అని 15వ వచనంలో పోల్చడం జరిగింది. అయితే పురుగుగా ఉన్న యాకోబును కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా చేయబడ్డాడు. పురుగు చాలా అల్పమైనది. ఒక రాయి తగిలితే అది గాయపడుతుంది. అయితే నురిపిడి మ్రాను ఇది నలగగొడుతుందే గాని తానెప్పుడు నలుగదు. రాయిని పిండి చేయగలదు, రాతిపైనే గుర్తులు పెట్టగలదు. ఈ రెండిటి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది? యాకోబు మొదటి స్థితిని, రెండవ స్థితిని చూచినట్లయితే దేవుని సహాయం వలనే అంతటి గొప్ప స్థితిగా మార్చబడ్డాడు. గొంగళి పురుగును చూచినట్లయితే దానిని అందరూ అసహ్యించుకుంటారు. కానీ సీతాకోకచిలుకగా మారిన దానినే అందరూ పట్టుకోవాలని, దాని అందమును చూడాలని ఆశిస్తారు. అదే దేవుని సహాయమునకు మన మనస్సు, మన బ్రతుకు మారి పరివర్తన మనలో కలగాలి. అప్పుడే జీవితంకు ఒక అర్థం కలుగుతుంది. మన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు మన దేవుడు. ఆ పరిస్థితులను మనకు క్షేమాధారంగా మలచగలడు. నీ జీవితంలో దుఃఖం, శ్రమ, చితికిపోయిన జీవితంను కలిగి ఉంటే అదే జీవితంలో స్తుతి సంగీతాన్ని వినిపించగలడు. యాకోబు స్థితి మార్చిన దేవుడే మన స్థితిని మార్చగలడు. ఇప్పుడు పురుగు లాంటి స్థితిలో గనుక నీ ఉంటే ఒక గట్టి ఉక్కు లాంటి దృఢమైన పరికరంగా నిన్ను చేయగలడు. భయపడకు, దిగులు పడకు, జడియకు. దేవుడే నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. అత్యంత కృప, ప్రేమ, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వ్యర్థముగా విడిచిపెట్టుకోకుండా వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, ఎవరి స్థితి ఎలా ఉందో నాయన, సర్వం ఎరిగిన దేవుడు, వారి స్థితిగతులను మార్చే దేవుడు, వారి స్థితిగతులను తలక్రిందులుగా చేసేవాడు నీవే కదా తండ్రి. ప్రార్థన అవసరతుకున్న ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.